అందరికీ నమస్కారం. ఈ శబరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లో ప్రశాంతంగా జరిగినాయి. సంతోషం. సరే 60% వచ్చినాయని అధికారవంతంగా అనధికార పార్టీ వేరే అంటున్నారు. అది వదిలివేస్తే టోటల్గా ప్రజా తీర్పు ప్రజలకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ పర్సెంట్ సార్లు కూడా కనపడ్డాయి. ప్రభుత్వ పరంగా నాయకులు ఎంత ప్రభావం పెట్టినా జనాలు నిస్వార్థంగానే ఓట్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ చాలా చోట్ల పడ్డాయి కూడా. ప్రచారం లేకపోయినా కానీ ప్రతిపక్షాలకి అంటే ప్రభుత్వమైన వ్యతిరేకత అయిందని ప్రభుత్వం గమనించి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ప్రస్తుతానికి వాయిదా పడే సూచన కనపడుతున్నాయి. సహకార సంస్థల ఎన్నికలై సంవత్సరం అయింది. అటు నామినేటెడ్ పోస్టులు పెట్టాలంటున్నారు. నామినేటెడ్ బాడీలు పెట్టాలని ఎవరు కర్ణాటక పక్కన ఆంధ్రప్రదేశ్ టైప్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పెట్టుకుంటారంటే ప్రభుత్వానికి డౌట్ వచ్చాయి కదా. నామినేటెడ్ పోస్టులు పెట్టుకునేది మళ్ళీ నామినేట్ చేయటం అనేది ఆ జీవో తీసుకొచ్చి అసలు ప్రభుత్వ పరంగా సహకార సంఘాలు పెట్టండి ఎలక్షన్లో అంటే ప్రభుత్వానికి ఇది కూడా డౌట్ వచ్చింది. రైతులకు మనం ఆశించిన మేరలో ఇవన్నీ రైతుల సహకార సంఘాలన్నీ రైతుల పార్టీ అంటే రైతుల్లో వ్యతిరేకత ఉందని ప్రభుత్వం గమనించింది. అందుకే ఆ విధంగా చేస్తున్నారనేది ఒక ఆలోచన కింద మనం భావించాలి. రెండోది ఏంటంటే రెండు సంవత్సరాలు దాటిపోయి ఇంకో నెల కూడా భర్తీ అయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ వరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుపరచలేదు. అమలుపరచబడడానికి కారణం ఆ ఇచ్చిన హామీలు ఇచ్చిన కేంద్ర పెద్దలు కానీ ఆ పార్టీ అధిష్టానం వరకు వాటి వరకు పట్టించుకోరు. ఎక్కడికక్కడికి అప్పులు చేస్తున్నారు. అప్పుల కుంపటి కింద ఆంధ్రప్రదేశ్ను పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పుల కుంపటి కింద ఉంది, తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల కుంపటి కింద ఉంది. ఈ అప్పులన్నీ ఇప్పుడు పరిమితి మించిన అప్పులు చేస్తే ఇవన్నీ ప్రభుత్వం మీద పడుతున్నాయి. అసలు వనరులు సమకూర్చే ఆలోచన పడ్డారు కూడా ఎక్కడ చేయలేదు. సంక్షేమం అభివృద్ధి అంటున్నారు. సంక్షేమ పథకాలు అరకొరగా చదువుతున్నాయి. అభివృద్ధి పథకాలు అసలే చేయటం లేదు. ఇప్పుడు అప్పులు చేస్తామంటున్నారు. దేనికోసం అప్పులు చేశారు? ఒక ఫ్యాక్టరీలు కట్టలేదు, కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి కూడా ఇప్పటివరకు చేయలేదు, ఉండే కాలువలు కనీసం రిపేర్ కూడా చేయలేదు. ఖమ్మం జిల్లాలో కొన్ని కాలువలకు వాటి వరకు చెట్లు పెరిగిపోయినాయి. అడవిలోనే చెట్లు కానీ కాలువలు సింక్ పెరిగిపోయి చెట్లు పెరిగిపోయినాయి. వాటి వరకు దాన్ని పట్టించుకున్నది ఆటలేదు. నాయకులు ఎవరికి ఏమిటంటే మామూలుగా ఏదో రాజకీయంగా పార్టీ వాళ్ళ స్వార్థం కోసం తిరుగుతున్నారు తప్ప ఈ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేయటం లేదు. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాయకులందరూ ఎదరు పార్టీని అందరూ నుంచి పారాచూట్ వచ్చి అందరి పార్టీని తిట్టని ఇచ్చారు. ఒకప్పుడు ఏంటంటే రాజకీయాలకి నైతిక విలువలు ఉండేవాళ్ళు రాజకీయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పారాచూట్ని పారిశ్రామికతలు తీసుకొచ్చారు. పంచాయతీ ఎలక్షన్ కూడా ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఎత్తుదేళ్ళు ఓట్లు ఎంచుకోవడం మొదలుపెట్టారు. మీరు మద్యం పోయిందానికి మద్యం 3 రెట్లు 4 రెట్లు ఎందుకు అమ్మినాయి ప్రతి చోట కూడా కారణం అదే. ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పెడుతున్నారు. అధికారంలో రామని తెలంగాణ ప్రభుత్వం బెల్ట్ షాపులు నిజేతమని ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పెడుతున్నారు. ముందు బెల్ట్ షాపులు పొద్దున్నే రాత్రి కూడా పనిచేస్తున్నాయి. అంటే బెల్ట్ షాపులు ముందునే నిర్మూలించే ప్లాన్ చేయాలా? కౌలు రైతులకి చేస్తామన్నారు. కౌలు రైతులకు చేయటం లేదు కాబట్టి మీరు అందరూ సహకార సంఘాలు ఉండే రైతులు ఆ రైతులను పెట్టి నామినేట్ పోస్ట్ పెట్టారంటారు. సహకార సంఘాలు కూడా మీ ఇష్టం వచ్చినట్టు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుమానం వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నాయి కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమంగా ఇవ్వటం లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పోట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిప్రజెంటేషన్ చేయలేదు. 100 సార్లు ఢిల్లీ తిరుగుతున్నారు తప్ప పార్టీ వీళ్ళ మీద పిత్రీల కోసం అటు పిత్రీల కోసం వాళ్ళు ఎవరికాడు స్వతంత్ర వర్గాలు డెవలప్ చేయడం వరకు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్కి ఒకప్పుడు మంచి పేరు ఉండేది. ఉభయ కంబైన్డ్ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలన అంటే ఒక మంచి పేరు ఉండేది. ఆ మంచి పేరుని రాను చెడగొట్టే ప్లానే చేస్తున్నారు ఇవాళ కూడా. ఇవన్నిటి కారణం ఏంటంటే పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి క్రిమినల్స్ని పెట్టి మీరు రాజకీయాల్లో చంపడం వల్ల చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో కూడా అదే పని చేశారు. ఎక్కడికక్కడ ఉండవాళ్ళనే తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టారు. స్కీములు రావని అటన్నీ అదిచ్చి పెడుతున్నారు. ప్రభుత్వాన్ని మీరు పాలన మంచిగా చేయాలంటే ఏంటంటే ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాలని. ఇష్టం వచ్చినట్టు ఏంటో హైదరాబాద్ డెవలప్ చేయాలి, హైదరాబాద్ ఇంకేంటో డెవలప్ చేయాలని 27 మున్సిపాలిటీని కలిసి హైదరాబాద్ డెవలప్ చేయాలన్నారు తప్ప పల్లెటూరుని డెవలప్ చేయాలని చోట్ల పల్లెటూరు డెవలప్ చేస్తే రైతులు బాగుపడతారు. నిరుద్యోగ సమస్య అక్కడ వ్యవసాయం కింద ప్రిపేర్ అవుతారు తప్ప దాని ముందు కంట్రోల్ పెట్టే ప్లాన్ అది ఆ విధంగా డెవలప్ చేయాలనుకున్నా. గ్రామాభివృద్ధి ఇప్పుడు కూడా శ్రేయస్కరం అనేది భావించాలా. వాతావరణం అన్ని రకాలకు కూడా క్రిమిసారకుల మందుల్ని ఇష్టం వచ్చిన వాడుతున్నారు. క్రిమిసార మందుల్ని నిషేధించేది గుళికలు నిషేధించే ప్లాన్ చేయటం లేదు. వాళ్ళు కూడా ఉత్పత్తి పెంచడం కాదు, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారధాన్యాలను పెంచేలో ప్రభుత్వం ప్రోత్సహించాలి కూడా వాళ్ళు కూడా. కాబట్టి ఈ ద్వారా మీకు కోరుకునేది ఏమిటంటే ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ అభివృద్ధి సంక్షేమం మంచి తీరు చేయాలా. నీటిపారుదల వర్షాలు బాగా పట్టి సరిపోయింది కానీ ఈ సంవత్సరం లేకపోతే కాలువలో నీరు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా తయారు చేశారు. ఈ పార్టీ నాయకులందరూ కూడా
ఒకటి పిత్రులు చెప్పేవాళ్ళు ఢిల్లీగా అధిష్టానం వరకు కూడా ఈ విధంగానే చేస్తున్నారు తప్ప ఈ వాటికి ఫుల్ ప్లేట్ అసలు గవర్నమెంట్ అసలు మినిస్టర్ ఆఫ్ ఫార్మేషనే చేయలేదంటే అసలు ఇంత దిగజారి ఎక్కడ ఉండదు ప్రభుత్వం కూడా దీని గురించి అధిష్టానం వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. పక్కన ఉన్న రాష్ట్రం కూడా అప్పులు పాలు చేస్తుంది, ఇక్కడ రాష్ట్రం అంతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అప్పులు పాలు అవుతున్నాయి. ఇప్పుడు అభివృద్ధి తెలుగు జాతికి ఒకప్పుడు మంచి పేరు ఉండేది, ఆ మంచి పేరుని చెడగొట్టడానికి ఇక్కడ నాయకులందరూ నిస్వార్థంగా ఉన్నారు. కార్యకర్తలందరూ ఎవరి కాడికి ఏంటంటే రకరకాల ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఆ మాఫియాలు ఈ మాఫియాలను ప్రోత్సహించి డాన్లన్నీ తయారు చేసి ఇష్టం వచ్చినట్టు దోసుకునే పని చేస్తున్నారు. పారిశ్రామికలు ఏం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయంలో నుంచొని మళ్ళీ వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదన కూడా వాళ్ళు చేస్తున్నారు. ఊళ్ళో నాయకులు కూడా మీరు ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం ఏంటంటే యువకులను ప్రోత్సహించాలా, పరిశ్రమలు స్థాపించాలా, భారతదేశం ఆదర్శం ఉండాలా, తెలుగు రాష్ట్రాలు కూడా ఆదర్శం ఉండాలని కోరుకుంటూ ఇట్లా భీమిరెడ్డి పుల్లారెడ్డి.